సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మంచి చేసే ప్రభుత్వానికి మంచి చేసే మనిషికి ప్రజలు ఎప్పుడూ కూడా అండగా ఉంటారు. ఈరోజు మనం చూస్తున్నట్టయితే మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూడా అలాంటి మంచికే ప్రజలు మద్దతు పలుకుతా ఉన్నారు. అలాంటి మంచి నాయకుడికే ప్రజలు మద్దతు పలుకుతా ఉన్నారు. అలాంటి గొప్ప పాలనకే ప్రజలు మద్దతు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూసినట్టయితే మనతో పాటు మన గుంటూరు వెస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్ట్రెంథెన్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలను అడుగులను తీసుకొచ్చినటువంటి రెవల్యూషనరీ స్టెప్స్ కావచ్చు, రిఫార్మేషన్స్ కావచ్చు, ఈ అన్నిటికీ కూడా ఆకర్షితులై మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాతో పాటు ఉన్నటువంటి సీనియర్ నాయకులు చందు సాంబశివరావు గారు, నేను చెప్పనవసరం లేదు, పొలిటికల్గా ఎంత సీనియర్ అనుభవం ఉంది. ఇక వారి నేపథ్యము మన గుంటూరులో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అలాంటి గొప్ప గొప్ప పొలిటికల్గా ఎంతో అవగాహన ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అలాగే టీవీ రావు గారు, మరి వారు ఎంతటి సీనియర్ పొలిటీషియను, ఎంత రాజకీయంగా మరి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తో, మరి ఇంతటి గొప్ప వ్యక్తులు ఈరోజు మా ముఖ్యమంత్రి గారి విధి విధానాలు నచ్చి మరి పార్టీలోకి రావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అలాగే వీరిశెట్టి సుబ్బారావు గారు, మరి వారి యొక్క పార్టీలో ఏ విధమైనటువంటి సేవలు అందించారనే విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఉస్మాన్ గారు మీతో మాట్లాడారు, అలాగే షాజిద్ మీతో మాట్లాడారు. కాబట్టి ఈ సీనియర్ నాయకులందరూ కూడా వీళ్ళ పార్టీలకు సంబంధించి ఏ విధమైనటువంటి గొప్ప సేవల్ని వారు అందించారు, ఏ విధమైనటువంటి సర్వీస్ని వాళ్ళు ఇచ్చారనేటువంటి విషయం మన గుంటూరులో అందరికీ కూడా తెలుసు. మరి వీరందరూ కూడా ముఖ్యమంత్రి గారి సమక్షంలో మొన్న పార్టీలోకి రావటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. వారందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా వారందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు వారందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. సీనియర్ అనుభవం ఉన్నటువంటి నాయకులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి, అలాగే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్ట్రెంథెన్ చేస్తూ మరి అడుగులు ముందుకు వేస్తున్నారంటే నేను వాళ్ళందరితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. వారు మొదట్లో నాకు చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, ఇంత గొప్ప పరిపాలన సంస్కరణలు కావచ్చు, ఇలాంటి రిఫార్మేషన్స్ కావచ్చు, మన ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నడూ ఎప్పుడు ఏ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ తీసుకురాలేదు. ఈరోజు మనం గర్వంగా చెప్పొచ్చు, ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామానికి మరి ప్రతి ఊరికి ఒక సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి అక్కడే ఆ సచివాలయ సేవల్ని ఈరోజు ప్రజలకు అందిస్తున్నటువంటి పాలన మనం ఎప్పుడైనా చూసామంటే ఎప్పుడు చూడలేదు, ఒక జగనన్న ప్రభుత్వంలోనే చూసామని. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం ఎప్పుడైనా చూసామా అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే ఎప్పుడు ఈరోజు ఉన్నటువంటి బడుల్ని బాగు చేసినటువంటి చరిత్ర ఎవరికి కూడా లేదు. జగనన్న ప్రభుత్వంలోనే ఉన్నటువంటి బడుల్ని బాగు చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఉన్నటువంటి హాస్పిటల్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడైనా వీటిని ఎవరైనా బాగు చేశారని మనం కనుక ఆలోచిస్తే ఎవరూ చేయలేదు. జగనన్న ప్రభుత్వంలో మాత్రమే ఇవన్నీ కూడా జరిగినాయని ప్రతి ఒక్కరు కూడా గర్వంగా చెప్పేటువంటి పరిస్థితి. ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నడూ జరగనటువంటి రిఫార్మేషన్స్, జరగనటువంటి ఒక మంచి డెవలప్మెంట్స్ కావచ్చు, ఇనిషియేటివ్స్ కావచ్చు జగనన్న ప్రభుత్వంలో జరిగాయి. ఈ అన్నిటికీ కూడా మేము ఆకర్షితులమై ఇలాంటి ఒక గొప్ప పాలనకు మద్దతుగా ఇక్కడున్నటువంటి మీకు అండగా మేము ఉండాలని చెప్పేసి ఇలాంటి ఒక గొప్ప సిద్ధాంతాలని వాళ్ళు మెచ్చి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయం. అలాగే మనము చూసుకున్నట్టయితే జగనన్న పాలన అంటే పెత్తందారులకు అర్థం కాదు. జగనన్న పాలన ఏంటో వాళ్ళకి ఏమాత్రం కూడా అర్థం కాదని స్పష్టంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే జగనన్న పాలన ఏంటో ఈరోజు ఎన్నో కష్టాల్లో ఉండి పిల్లల్ని చదివించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఒక తల్లిని అడిగితే, లేదా ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నటువంటి ఆ పిల్లల్ని కనుక అడిగితే జగనన్న పాలన ఏంటో, జగనన్న పాలనలో పొందినటువంటి అమ్మఒడి వల్ల వాళ్ళు చక్కటి చదువులు చదువుకోగలుగుతున్నామని ఆ పిల్లలు చెప్పే మాటల్లో, జగనన్న అమ్మఒడి వల్ల ఈరోజు పిల్లల్ని చదువులు చదివించుకోగలుగుతున్నామని ఆ తల్లి జగనన్న పాలన అంటే ఏంటో అని అమ్మఒడి పొందినటువంటి ఆ అక్క చెప్పగలుగుతుందని మేము ధైర్యంగా చెప్పగలుగుతాము. జగనన్న పాలన ఏంటి అని ఈరోజు రైతు భరోసా అందుతున్నటువంటి ఒక రైతన్న చెప్పగలుగుతాడు.
రైతు భరోసా కేంద్రాల వల్ల ఈరోజు గ్రామాల్లో ఎంత ఉపయోగం జరుగుతుందో ఆ రైతన్నలు చెప్పగలుగుతారు. ఈరోజు రైతులకు ఏ కష్టం వచ్చినా కూడా ఒక ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, ఏ సమస్య వచ్చినా కూడా ఒక విపత్తులో ఆదుకునేటువంటి ప్రభుత్వం ఏది అంటే జగనన్న ప్రభుత్వం అని ఒక రైతు ధైర్యంగా చెప్పేటువంటి పరిస్థితి. అంటే జగనన్న పాలన ఏంటో, జగనన్న ప్రభుత్వం వల్ల ఏం మంచి జరిగిందో ఈరోజు ఒక రైతు చెప్పగలుగుతాడు. ఈ నెల 13వ తారీఖున గౌరవ మంత్రివర్యులు మన నియోజకవర్గం క్యాండిడేటు, గుంటూరు వెస్ట్ క్యాండిడేటు శ్రీమతి విడుదల రజనీ గారి ప్రోత్సాహంతో, అలాగే అయోధ్య రామరెడ్డి గారి మోటివేషన్ తోటి నేను సీఎం గారిని కలవటం, సీఎం గారి ఆశీస్సులతోటి పార్టీలో చేరటం జరిగింది. అప్పటి వరకు కూడా నేను భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశాను. అంతకుముందు తెలుగుదేశం పార్టీలో కూడా 15 సంవత్సరాలు పనిచేశాను. 2004 నుంచి యాక్టివ్గా పాలిటిక్స్లో పనిచేస్తున్న నాకు 2014లో తెలుగుదేశం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు, ఏం జరిగింది, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి స్కీమ్స్ని ఆయన ఇంట్రడ్యూస్ చేశారు, ఎలా పనిచేశారు అనేది చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేయడానికి, అవగాహన చేసుకోవడానికి, దాన్ని మరి విమర్శనాత్మకంగా చూడటానికి ఒక అవకాశం దొరికింది. 2019 నుంచి కూడా అనేక స్కీమ్స్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేస్తున్నారో వాటిల్లో మెజారిటీ స్కీమ్స్ని నేను కూడా పబ్లిక్గా మీడియా పరంగా అనేక డిస్కషన్స్లో నేను వాటిని సపోర్ట్ చేశాను, ఓపెన్గానే ఎండోర్స్ చేశాను వేరే పార్టీల్లో ఉన్నప్పటికీ. దానికి కారణం ఏంటంటే ప్రజాస్వామ్యం అంటేనే ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలు ఏర్పాటు చేసుకునే ఒక సిస్టమ్. ఈ సిస్టంలో ప్రజలందరినీ భాగస్వాములు చేయాలని, ఈ ప్రజల్లో ఎవరికైతే ఎక్కువగా అవసరాలు ఉన్నాయో, ప్రభుత్వంతో అవసరాలు ఉన్నాయో, ప్రభుత్వం మేలు చేయగలదో ఆ సెక్షన్స్కి ప్రభుత్వం అండగా నిలబడాలనేదే ప్రజాస్వామ్య స్ఫూర్తి. దీని ఏమంటారంటే మన సొసైటీని ఒక పిరమిడ్ లాగా ఊహించుకుంటే ఎక్కువ మంది కింద ఉంటారు. వాళ్ళకి బేసిక్ నీడ్స్ అంటే కనీస అవసరాల కోసం పాపం వాళ్ళు సతమతమవుతుంటారు. వాళ్ళని గుర్తించి వాళ్ళకి అండగా ఉండి వాళ్ళకి ఒక నివాసం ఏర్పాటు చేయటం, వాళ్ళు మంచి బట్టలు వేసుకునే విధంగా సహాయపడటం, వాళ్ళకి ఫుడ్ విషయంలో సెక్యూరిటీ ఇవ్వటం, ఫుడ్ అందజేయటం, విద్యను అందజేయటం, వైద్యాన్ని అందజేయటం, ఇవి కనీస అవసరాలు ప్రభుత్వాలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్యానికి ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ కూడా అవే. అయితే మరి గత ప్రభుత్వాలు చేయలేదా అంటే చేసి ఉండొచ్చు అరకొరగా. జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా 2019 నుంచి కూడా ఈ అంశాలని కోర్ ఇష్యూస్గా తీసుకుని దీని మీదే ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఇవి సరిగ్గా ఉన్నప్పుడే ప్రజలు ఆరోగ్యంగా, ఆనందంగా, కేపబుల్గా తయారవుతారు. వీళ్ళు రాబోయే తరాలకి మంచి ఊతంగా నిలబడతారు. ఇవాళ ఉన్నటి బాలబాలికలే రేపటి పౌరులు. వాళ్ళని తీర్చిదిద్దితేనే మనకి మానవ వనరులు అభివృద్ధి చెందుతాయి. కాబట్టి ఇలా ఇప్పటి అవసరాలు, రాబోయే తరం అవసరాలని గుర్తిస్తూ ఈ సెక్షన్స్ని పైకి తీసుకురావాలని చెప్పేసి ఆయన ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాన్ని నేను 100% గత 5 సంవత్సరాలుగా సపోర్ట్ చేశాను. మరి ఈ 5 సంవత్సరాలుగా నేను ఇక్కడికి రావచ్చు కదా, ఇక్కడ ఉండే సపోర్ట్ చేయొచ్చు కదా అని కొంతమందికి అనుమానం రావచ్చు. ప్రతిదానికి ఒక టైం ఉంటుంది, ప్రతిదానికి అసెస్మెంట్ పీరియడ్ ఉంటుంది, ప్రతిదానికి ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. మన స్కీము ఇంట్రడ్యూస్ చేయడంతోనే సరికాదు, ఆ స్కీమ్ ఎలా ఇంప్లిమెంట్ అవుతుందో చూడాలి, దాంట్లో మంచి చెడులు చూడాలి, అది సస్టైనబుల్ అవునా కాదా చూడాలి, దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మళ్ళీ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం ఎలాంటి, ఈ నాయకత్వం ఎలాంటి ప్రయత్నం చేస్తారో కూడా చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల రూపంలో ఇస్తున్నటువంటి ఈ స్కీమ్స్ అన్నీ కూడా బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ని పైకి తీసుకురావడంతో పాటు అంటే పేద, బడుగు, బలహీన వర్గాలను ఒక స్టెప్ పైకి తీసుకురావాలి అనే సదుద్దేశాన్ని ఆయన విడిచిపెట్టకుండా మళ్ళీ 2వ టర్మ్ ఎలక్షన్స్కి వెళ్తున్నప్పుడు కూడా నేను అదే దాన్నే ప్రమోట్ చేస్తాను, నేను స్టిక్ అయి ఉన్నాను, నేను వణకను తొణకను, నేను ఐఎమ్ కమిటెడ్ టు మై కోర్ ప్రిన్సిపల్స్ అని ఏదైతే అనగలుగుతున్నాడో దట్ షోస్ హిస్ స్ట్రెంగ్త్. అది ఆయన బలాన్ని, ఆయన వాదనకున్న బలాన్ని చూపిస్తుంది. కాబట్టి నౌ ఈజ్ ద రైట్ టైం ఫర్ మీ టు జాయిన్ ఫోర్సెస్ అని అనిపించింది నాకు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించుకోవడం, దానికి మేడం రజనీ గారు, అలాగే అయోధ్య గారు, ఇంకా అనేక మంది నాకు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి మన జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా ఏదో ఒక టైంలో నాకు పరిచయమే, ఫ్రెండ్సే, కొంతమంది బంధువులే. వాళ్ళందరి ప్రోత్సాహంతో కూడా నేను పార్టీలోకి రావడం జరిగింది. నా పేరు డాక్టర్ టీవీ రావు. నేను ఎంఎస్సీ పిహెచ్డీ చదువుకున్నాను. గ్రూప్ 1 ఆఫీసర్గా 20 సంవత్సరాలు ఉద్యోగం చేయడం జరిగింది.
4వ సంవత్సరంలో గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. ఆ తర్వాత చిరంజీవి గారితో పాటు ప్రజారాజ్యం పార్టీలో రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీగా, రాష్ట్ర జనరల్ సెక్రటరీగా, అలాగే ఆయనతో పాటు కాంగ్రెస్లో పిసిసి సెక్రటరీగా, ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం బీజేపీలో గత 4 సంవత్సరాలుగా రాష్ట్ర మేధావుల విభాగం స్టేట్ కో-కన్వీనర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. ఈ రోజున మేడం రజనీ గారు వైఎస్ఆర్ పార్టీలోకి నన్ను ఆహ్వానించినప్పుడు గత 2 నెలలుగా పార్టీ సెక్రటరీ రసూల్ గారు, ఇంకా పెద్దలు మల్లేశ్వర రెడ్డి గారు నన్ను తప్పకుండా పార్టీలోకి రావాలని గత 2 నెలలుగా కోరుతున్నప్పటికీ చివరిగా మేడం గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నాను. వెస్ట్ నియోజకవర్గంలో ఉన్నాను. అప్పుడు ఉన్నటువంటి వార్డులు, నాయకులు, అన్ని పార్టీల నాయకులు అందరూ కూడా నాకు సుపరిచితము. అందరితో కూడా మంచి సత్సంబాలు కలిగి ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి వస్తే విషయాలన్నీ కూడా ఎవరికి అవకాశం లేకుండా సోదరులు చంద్రశేఖరరావు గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏ రాష్ట్రమైనా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ దేశ ప్రధాని అయినా కూడా ప్రజల కోసం చేసేది 2 సబ్జెక్ట్స్: అభివృద్ధి, సంక్షేమం. ఈ రెండిట్లో ముందు ఏది వెనకేదంటే చెప్పడం కష్టం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నది ఏంటంటే, ప్రజలు అన్నప్పుడు ఒక పిరమిడ్ లాగా తీసుకుంటే లోయర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ పెద్ద బేస్ ఉంటారు, హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు పైన తక్కువ మంది ఉంటారు. సో ఎక్కువ నెంబర్ ఉన్నటువంటి లోయర్ ఇన్కమ్ గ్రూప్ వారికి ముందు సంక్షేమ నవరత్నాలు అందేలాగా 100% ఆయన ఒక ప్రామిస్ చేసి ఆ ప్రామిస్ మీద నిలబడి వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటూ రావడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి అయిన అనతి కాలంలోనే మనకు 2 సంవత్సరాల పాటు కరోనా విజృంభించింది. ఆ 2 సంవత్సరాల పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఆయన హక్కున చేర్చుకొని మన ప్రాణాలందరినీ రక్షించడంలో క్వారంటైన్ సెంటర్స్ పెట్టడం కానీ, మనకు కావాల్సినటువంటి టీకాలు అందించడంలో కానీ, రకరకాలుగా అన్ని రకాలుగా ఆయన మనందరినీ కూడా సంరక్షించడం జరిగింది. ఆ తర్వాత ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా ఆయన ఇచ్చిన ప్రామిస్ వెనక్కి వెళ్లకుండా అన్ని సంక్షేమ పథకాలు చేసుకుంటూ వచ్చారు. అందరినీ కలుపుకొని మేడం గారి తరఫున మేడం గారిని మళ్ళీ మన మినిస్టర్గా చూసే వరకు విశ్రమించకుండా నా వంతు కృషి నేను తప్పకుండా అందిస్తానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను.